జడా శ్రవణ్ వర్సెస్ రఘురామకృష్ణరాజు ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. లాయర్ జడా శ్రవణ్ కు రఘురామ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల రఘురామ మహాభారతం స్కిట్ లో డైలాగ్స్ పై జడా శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీల్ నాయక్ ను దమ్ముంటే అరెస్ట్ చేయనట్టు శ్రవణ్ ఛాలెంజ్ చేశాడు. ఇక ఐసీఎస్ ఆఫీసర్ల నాయక్ స్టార్లు టచ్ చేసి చూడు అంటూ కూడా జడా శ్రవణ్ సవాల్ విసిరారు. ఇక ఐపీఎస్ ఆఫీసర్ల నాయక్ స్టార్లు టచ్ చేసి చూడంటూ జడా శ్రవణ్ సవాల్ విసిరటం ఇప్పుడు రఘురామకృష్ణరాజు దానికి స్పందించటము. దీంతో కూడా ఈ ఎపిసోడ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఒకసారి వీళ్ళిద్దరి వ్యవహారం ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు కోల్పోతున్నాయి, దీని మీద సోయలేదు. సిగ్గు లేకుండా అసెంబ్లీలో కూర్చొని వాళ్ళు స్కిట్లు వేస్తుంటే ఇక్కడ కూర్చొని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పక్క పగలబడి విటహాసం చేస్తుంటే దీన్ని ప్రభుత్వం అంటామా, ప్రజా పరిపాలన అంటామా? ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నాం. ఈ విధంగా పరిపాలన చేస్తూ ఈ విధంగా ప్రజల కోసం ప్రజల అబ్బా ఈయన డైలాగ్ చెప్పటం, ఆ కింద కూర్చున్న ముఖ్యమంత్రి ఇల్లు నమ్మటం ఏంటి? రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారు వారేమంటారు? నా జన్మదినమున రోజున నన్ను కారాగారంలో బంధించిన ఈ దుర్యోధన దుశ్శాసన కీచకులను వధించేంత వరకు అది శ్రీకృష్ణుడి అండతో అని ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నారు. శ్రీకృష్ణుని అండతో వధించేంత వరకు నేను ఆ నికృష్టులను హతమార్చదో పరివార్చదో అని గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఒక స్కిట్ వేశారు. నేనేమంటానంటే, నువ్వు స్కిట్లో మహాభారతంలో ఉన్న డైలాగ్ చెప్పావా, లేకపోతే నిజ జీవితంలో మీకు జరిగిన అన్యాయం జరిగించే డైలాగ్ చెప్పావని రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు హతమారుస్తావా లేకపోతే హతమారుస్తావా లేకపోతే దుతమారుస్తావా తర్వాత విషయం. కానీ ఈ ఐపీఎస్ సునీల్ కుమార్, ఐపీఎస్ సునీల్ నాయక్, ఐపీఎస్ ఆఫీసర్ పైన స్టార్లు ఉంటాయి. ఈ స్టార్ను ఒక్కసారి టచ్ చేసి చూడయా, నువ్వు హతమార్చేది తర్వాత ఉంది. కానీ అయ్యా రఘురామకృష్ణరాజు, ఈ స్టార్లు ఉంటాయి కదా, ఆ స్టార్ను టచ్ చేసి అప్పుడు నువ్వు చాలా గొప్ప, నీ యొక్క క్యారెక్టర్ చాలా గొప్ప అని ఒప్పుకుంటావు. వాళ్ళని హతమార్చడం తర్వాత సంగతి. ఈ స్టార్లు టచ్ చేసి చూడు నువ్వు చాలు. 15 రోజులు 20 రోజులు అన్నం నీళ్లు లేకుండా దామోదరు ఎస్పీ వెళ్ళి ఆ బీహార్లో పడిగాపులు కాల్చారు, చెట్ల కింద పుట్ల కింద అరెస్ట్ చేయడానికి వెళ్ళి. చివరికి రైట్ ట్రయల్గా వచ్చి రైట్ ట్రయల్గా ఈరోజు ఎంక్వైరీ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాడు. దమ్ముంటే ఆపుకో, జైల్లో పెట్టుకో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకో. హతమారుస్తావా? నువ్వు డిప్యూటీ స్పీకర్వా, రోడ్ సైడ్ రోమియో? నీ పిట్టల ద్వారా నువ్వు సామెతలు, మీ పిట్టల ద్వారా వేషాలు ఏంది? ఈ వేషాలేంటి? ఈ ముఖ్యమంత్రులు నవ్వటాలేంటి? ఈ ఉప ముఖ్యమంత్రులు విరగబడి నవ్వటాలేంటి? ఈ శాసనసభ్యులు వేషాలేంటి? ఏంటండి, ఏం జరుగుతుంది? నమస్కారం అండి. నేను ఇప్పుడే ఒక మంచి కామెడీ వీడియో ఒకటి చూశాను. పూర్తి సూటు నీలము రంగులో జడ శ్రావణ్ కుమార్ అనబడే ఒక మాజీ మ్యాజిస్ట్రేటు ఓ వీడియో చేశాడు. శ్రీకృష్ణుడు సహాయంతో పరిమార్చదనం అని చెప్పి రఘురామకృష్ణరాజు నాటకంలో మాట్లాడాడు. వాడు వీడన్నట్టే మాట్లాడాడు వాడు. సరే, అది వాడి సంస్కారం. ఎందుకంటే వాడు అన్నాడు కాబట్టి వాడు అన్నవాడిని వాడు అనక తప్పదు కనుక నేను గతంలో శ్రావణ్ కుమార్ గారు అనేవాడిని, కానీ వాడిని వాడు అనక తప్పలేదు. వీడు అతడి స్టార్ టచ్ చేయగలవా అని మాట్లాడారు. మాట్లాడాడు. అసలు స్టార్లే లేవు కదమ్మా ఇప్పుడు. రిటైర్ అయ్యేదాకా సస్పెన్షను, తర్వాత సరే చూద్దాం తర్వాత ఏమవుతుందో. మనం ముందే మాట్లాడకూడదు కదా. సో పీక్కో, టచ్ చేయి, ఇతన్ని టచ్ చేసి చూడు,
ఇవన్నీ మరి అర నీలి కోటుకి పూర్తి నీలి కోటు భలే తీవ్రంగా మద్దతు ఇస్తుంది. ఎనీహౌ ఈ విషయంలో అర నీలి కోటు గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. పూర్తి నీలి కోటు ఏదో స్టార్ని టచ్ చేయమంటే ఆ స్టార్లకి గౌరవం పెంచేవారిని ఎవడో టచ్ చేయలేడు. ఏమాత్రం విలువలు లేని వారిని స్టారే లేకుండా మరి ప్రస్తుతం జరిగింది. జత గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మిస్టర్ శ్రావణ్ కుమార్. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, జడా శ్రవణ్ వర్సెస్ రఘురామకృష్ణరాజు ఈ వ్యవహారం కంటిన్యూ అవుతుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఈ వ్యవహారానికి సంబంధించి కొంత ఆసక్తికర పరిణామాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సునీల్ నాయక్ అరెస్ట్కి సంబంధించి కానీ లేదంటే పివి సునీల్ కుమార్ పొడిగింపు దానికి సంబంధించి ఇవన్నీ కూడా కొంత అంటే సస్పెన్షన్ పొడిగింపు సంబంధించి కూడా కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి. అసలు ఏం జరగబోతుంది ఏంటనే ఉత్కంఠ కూడా నెలకొంది. అంటే 2024కు ముందు జరిగినటువంటి పరిణామాల తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేశారనే ఆరోపణలకు సంబంధించి విచారణ జరుగుతూ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో విచారణ మళ్ళీ కొంత నెమ్మదించడం, ఆ తర్వాత కొన్ని పరిణామాలు ఇవన్నీ కూడా కొంత అంటే చర్చలకు దారితీసినటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మళ్ళీ అంటే ఆ కేసు అయిపోయింది అనుకున్న టైంలో తాజాగా సునీల్ నాయక్ అంశం అనేది గత 20 రోజుల నుంచి కూడా వైరల్ అవుతూనే ఉంది. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో అటు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు బీహార్ వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ కొంత ట్రాన్సిట్ వారెంట్ ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రస్తుతానికి సునీల్ నాయక్ ఏపీ పోలీసులు విచారిస్తున్నారు. ఇటువంటి సమయంలో న్యాయవాదిగా ఉన్నటువంటి జడా శ్రావణ్ చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ సంచలనం అయ్యాయి. అంటే ఐపీఎస్ సునీల్ నాయక్, సునీల్ కుమార్ యూనిఫామ్స్ పై స్టార్స్ ను టచ్ చేసే దమ్ము రఘురామకృష్ణరాజుకు ఉందా అంటూ కూడా జడా శ్రావణ్ ప్రశ్నించారు. దీనికి సంబంధించి కొంత అంటే రఘురామకృష్ణరాజు ఇందాక ఆయన పెట్టినటువంటి మెసేజ్ లో కానీ వాటిలో కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూస్తే అంటే తీసేసిన మెజిస్ట్రేట్ సునీల్ నాయక్ యూనిఫామ్ తీసేసి నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్నారు. సునీల్ కుమార్ తన మిగిలి ఉన్న సర్వీస్ కాలం మొత్తం కూడా సస్పెన్షన్ లో కొనసాగుతున్నారు. యూనిఫామ్ ఓడదీసి నుంచోబెడితే లేని స్టార్స్ ని టచ్ చేయమని ఎలా అడుగుతున్నావు జడా శ్రావణ్, కొంత తలకాయ వాడు అంటూ కూడా రఘురామకృష్ణరాజు కౌంటర్ వేశారు. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా కొంత అంటే మరి ఏం జరగబోతుంది ఏంటనేది రఘురామకృష్ణరాజు కొంత పట్టుబడితే కొంత పరిణామాలు కూడా కొంత తీవ్రంగానే ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. కానీ ఇక్కడ సునీల్ నాయక్ గానీ పివి సునీల్ కుమార్ గానీ వీళ్ళిద్దరూ కొంత బలంగానే ఉండటం, అంటే అటు పివి సునీల్ కుమార్ కూడా సోషల్ మీడియాలో ఎక్కడ కూడా తగ్గకపోవడం, అంటే ఇటీవల రఘురామకృష్ణరాజు ఏపీ ఎమ్మెల్యేలకి వీళ్ళకి నిర్వహించిన క్రీడా పోటీల్లో కింద పడినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించి వెటకారంగా కామెంట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు సునీల్ నాయక్ అంశానికి సంబంధించి రఘురామకృష్ణరాజు అనుకున్నట్లుగా విచారణ జరుగుతుంది. అయితే ఈ విచారణకు సంబంధించి కొంత టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఆసక్తికర చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అంటే ఏం జరుగుతున్నాయి అంటే వీళ్ళిద్దరు పివి సునీల్ నాయక్ కు సంబంధించి కీలక సమాచారం అనేది విచారణలో బయట పెట్టారు. పెద్ద తలకాయలు ఏదైతే కస్టోడియల్ టార్చర్ కు సంబంధించి పెద్ద తలకాయల పేర్లు ఆయన చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని కీలక అరెస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా కొంత టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచే వీళ్ళిద్దరి మధ్య వారు కూడా మొదలైంది. అయితే వెంకట్, ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవ్వనుంది అనుకోలే. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎస్ అధికారులు ఇక్కడికి వస్తారు, ఎవరైతే సునీల్ నాయక్ వీళ్ళు ఉన్నారో వస్తారు, వాళ్ళు విచారణ ఎదుర్కొని అలానే వెళ్ళిపోతారు అని చెప్పి శ్రవణ్ మాట్లాడటం మనం చూసాము. సో ఈ నేపథ్యంలో ఈ అంశంలో కానీ వీటిలో కానీ ఏం జరగనుందని ఊహించవచ్చు? అయితే దీనికి సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు అనే సిగ్నల్స్ అయితే వచ్చేసారు. ఇప్పటికీ ఇటీవల బీహార్ ప్రభుత్వం కూడా కొన్ని రూల్స్ మార్చింది. ఆ తర్వాత ఆయన విచారణ హాజరు కావాలని కోర్టు చెప్పింది. విచారణ కూడా హాజరవుతున్నారు. కానీ ఎంతవరకు వీళ్ళకి అంటే ఈ కేసుకు సంబంధించి శిక్షలు పడతాయో అసలు అది నిజమా కాదా అనే దానికి సంబంధించి ఏంటి, ఒకవేళ నిజమైతే అటు ముందు గుంటూరు డాక్టర్ ప్రభావతి వీళ్ళందరినీ కూడా అంటే డాక్టర్ ప్రభావతిగా పనిచేసే గుంటూరు అక్కడ జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పనిచేసినటువంటి ప్రభావతి విషయంలో కూడా కొంత దూకుడుగానే వెళ్లాల్సి ఉంటుంది. మరి వీళ్ళందరికీ సంబంధించి విజయ్ పాల్ గానీ వీళ్ళందరికీ సంబంధించి శిక్షలు పడతాయా లేదా అనేది తెలియదు. సునీల్ నాయక్ విచారణలో ఏం చెప్తున్నారు ఏంటనేది కూడా బయటకు రావట్లేదు. అలాగే పివి సునీల్ కుమార్ ను వీళ్ళిద్దరిని కలిపి విచారించే అవకాశం ఉందనే కథనాలు కూడా వస్తున్నాయి. కానీ
అసలు ఏం జరుగుతుంది ఏంటనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ రఘురామ కృష్ణరాజు మాత్రం ఈ విషయంలో ఎలాగైనా సరే వాళ్ళకి శిక్ష పడాలి అనే విధంగా అటు కేంద్ర పెద్దల స్థాయిలోనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు బీజేపీలో కూడా కొంత పరిచయాలు ఉన్నాయనే వార్తలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ పివి సునీల్ కుమార్ బలంగా ఉండటం, సునీల్ నాయక్ కంటే అటు సునీల్ నాయక్ బీహార్ ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తుంది కాబట్టి అక్కడ బీహార్ లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఎంతవరకు రఘురామ కృష్ణరాజు సక్సెస్ అవుతారు అనేది కూడా చెప్పలేని పరిస్థితి. రైట్, స్టే విత్ అస్ వెంకట్. ఇక టచ్ చేసి చూడు అంటూ కూడా జడా శ్రవణ్ సవాల్ విసిరటం జరిగింది రఘురామకృష్ణరాజుకి. రఘురామకృష్ణరాజు దానికి తగ్గట్లుగా కూడా ధీటుగా కూడా తాను సమాధానం చెప్తూ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. స్టార్లు టచ్ చేయట్టు కూడా చేసినటువంటి కామెంట్కి అసలు స్టార్లే లేవంటూ కూడా రఘురామకృష్ణరాజు ధీటుగా బదిలిచ్చారు. ఇక ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఎటు మలుగు తిరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఆసక్తికర పరిణామం అయితే దీని మీద నెలకొని ఉందని చూడొచ్చు.